బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం ఫోకస్, సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టల్ తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టల్లో సిబ్బందితో సమావేశాలు, ఇలా రిపోర్ట్ అందజేసేటువంటి ఛాన్స్ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ పైన గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ వివక్ష చూపుతున్నటువంటి విషయం తెలుస్తోంది. ఏ ఒక్కరోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి లేకుండా కేసీఆర్కు భయపడ్డాడు. వాస్తవంగా కేటీఆర్ కూడా లిటరల్గా చిచ్చుపడ్డదానికి అయితే వాస్తవం చెప్పాలంటే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాల ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి వాటిని ఈరోజు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. సో నిజంగా కూడా ఇది ఒక మంచి పరిణామము. వాస్తవంగా యాక్సెప్టెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడానికి చాలా పెద్ద ఎత్తున యాక్సెప్ట్. ఇంతకు గతంలో కూడా పలుమార్లు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది కూడా వాస్తవంగా. కానీ కేసీఆర్కు వాళ్ళ కుటుంబానికి మాత్రం ఎంట్రీ లేదు అక్కడ. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్సిటీలో సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టల్కు వెళ్లారు. తనిఖీ చేసి స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలతో నివేదికను తయారు చేసి శనివారం రిపోర్ట్ అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రోజు ఆందోళన అంటే రీసెంట్గా ఆ గర్ల్స్ హాస్టల్ ముందు రోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్యతోటి ఉస్మానియా యూనివర్సిటీ అల్లాలాడుతుంది వాస్తవంగా. సో ఆ సమస్యలకు ఒక పరిష్కారం చూపే దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నివేదిక తెప్పించుకొని దాని ప్రకారం ఆ యూనివర్సిటీని బాగు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓయూలో అనేక సమస్యలు నెలకొన్నాయి. హాస్టళ్లు సరిగా లేకపోవడం, సమయానికి మెస్ బిల్లు రాకపోవడం, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు లేడీస్ హాస్టల్లోకి అగంతకులు ప్రవేశించడం, తమకు సరిపడా ఫుడ్ పెట్టడం లేదని, భోజనంలో క్వాలిటీ ఉండటం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు నిరసన తెలిపే సందర్భాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా జరిగినాయి ఇలాంటి పరిస్థితులు. ఇక చూడండి, అన్నంలో పురుగులు వస్తున్నాయి, పురుగుల అన్నం మీరు తింటారా అంటూ ఓ పీజీ స్టూడెంట్ ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో హాస్టల్ సమస్యలపై వెంటనే తమకు నివేదిక అందజేయాలని సీఎంఓ అధికారులు ఓయూ ఆఫీసర్లు ఆదేశించారు. సెలవులు ప్రకటించిన సో మొత్తానికైతే శనివారంలోగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఓయూలో ఏవైతే వసతులు కానీ అక్రమాలు కానీ ఏం జరిగినా ప్రతిదీ నివేదించుకొని యూనివర్సిటీ అంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇస్తా ఉన్నాను మీకు. ఉస్మానియా ఒకటే కాదు, కాకతీయ ఉంది, పాలమూరు ఉంది, తెలంగాణ ఉంది, ఈరోజు ట్రిపుల్ బాసరా ఉంది. అన్ని రకాల యూనివర్సిటీలపైన మీరు ఫోకస్ పెట్టి ఆ యూనివర్సిటీలు డెవలప్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం వాస్తవంగా.